గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏకాదశి రోజున దేవుడికి నైవేద్య ప్రసాదంగా పూల్ మకానాతో పాయసం చేసి దేవుడికి నివేదించండి. గ్యాస్ మీద ఒక మందంగా ఉంటే కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసి రోస్ట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లోకి 10 జీడిపప్పులు 10 బాదం పప్పులు వేసి వాటిని కూడా రోస్ట్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 కప్పు పూల్ మకానా వేసుకొని వాటిని కూడా రోస్ట్గా ఫ్రై అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 5 జీడిపప్పులు 5 బాదం పప్పులు ఒక చిన్న కప్పు మకానా వేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. గ్యాస్ మీద మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 లీటర్ పాలు పోసుకొని పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఇలాచి షుగరు అలాగే నెయ్యిని వేసుకొని 2 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించిన తర్వాత మిక్సీ పట్టిన పూల్ మకానా పౌడర్ని వేసుకోండి. పూల్ మకానాను కూడా ఒక కప్పు వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించండి. ఈ పూల్ మకానా కొంచెం ఉడికిన తర్వాత ఇందులోకి 1 కప్పు బెల్లం తురిమిన బెల్లాన్ని కూడా వేసుకొని బెల్లం కరిగేదాకా ఉడికించిన తర్వాత కిస్మిస్ను కూడా వేసి ఉడికించేసుకోండి ఒక 2 నిమిషాల పాటు. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని దేవుడికి నివేదించేసుకోవడమే. పైనుంచి జీడిపప్పు బాదాన్ని వేసి సర్వ్ చేసుకోవడం. వీడియో నచ్చితే లైక్